ఆశిష్ గారు 200 కేజీలు డెడ్ లిఫ్ట్ చేశారు. మరి ఈ రోజు రికార్డు వారిది కాబట్టి వారిని కూడా మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ ఫిట్నెస్ ప్రస్తావన గురించి 12 సంవత్సరాల నుంచి మొదలుపెట్టినటువంటి ఈ సుదీర్ఘ ఆరోగ్యకరమైన ప్రయాణంలో ఎన్నో ఒడిదడుగులు ఎదుర్కొంటూ ఎన్నో ఆటుపోట్లు భరిస్తూ 12 సంవత్సరాల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ లలిత జ్యువెలరీ ఆపోజిట్ గా ప్రారంభించడం జరిగింది. గోల్డెన్ ఫిట్నెస్ అనే పేరు, దీనికి అర్థం చాలా చెప్పుకోవాల్సినంత విషయం. గోల్డెన్ ఫిట్నెస్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ప్రారంభించినప్పటికీ 12 సంవత్సరాల క్రితం రాజు అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో, కనకారావు గారు, గౌరీ గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో జూడో క్రీడాకారుడిగా, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడిగా, రాష్ట్రస్థాయి జాతీయ క్రీడాకారుడిగా ఎన్నో విజయాలు సాధిస్తూ ఫిట్నెస్ సెంటర్లో, సూరతేజం జిమ్ ఫిట్నెస్ సెంటర్లో బాడీ బిల్డ్ శిక్షణ పొంది రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన వ్యక్తి రాజు. చాలా మంది తెలియదు. ఇటువంటి సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన ఎంతైనా ఉంది. కాకపోతే రాజు క్రీడల పైన ఉన్నటువంటి మక్కువతో, రాజు తెలిసి తెలియని వయసులో వాళ్ళ అమ్మగారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. అది మా అందరికీ తెలియని లోటు. కాకపోతే ఆమె యొక్క ఆశయ సాధనతో నా కొడుకు కొన్ని మెడల్స్ సాధించాలి, క్రీడాకారుడిగా చూడాలి, ఒక వ్యాయామశాల నెలకొల్పాలని చివరి ఆశయంతో చింతపల్లి కనకారావు గారు, గౌరీ గారు, రాజు గారు చేతులు ఏడుచుకుంటూ నా కొడుకుతో ఎప్పుడైనా ఒక వ్యాయామశాల పెట్టించుండని చివరిసారిగా ఆ కోరికని చింతపల్లి బంగారమ్మ పేరుతో ఈ రోజు గోల్డెన్ ఫిట్నెస్ ని ప్రారంభించి విజయవంతంగా విజయవాడ, కృష్ణా జిల్లాకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే ఈ స్థాయి నెంబర్ 1 జిమ్ ప్రారంభించినటువంటి గోల్డెన్ ఫిట్నెస్ యాజమాన్య ఫ్యామిలీ మెంబర్స్ లో ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రాజు ఆ కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు కనబడుతుంటారు, కానీ ప్రతిరోజు విజయవాడలో కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా బ్లడ్ అవసరం పడినప్పుడు సుమారుగా వేలల్లోనే అత్యవసర సమయంలో రక్తదానాలు చేస్తున్న ఘనత కూడా గోల్డెన్ ఫిట్నెస్ యజమాన్యానికి కూడా మీ అందరి ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ఈ అభివృద్ధి ప్రయాణంలో